పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని, బేషరతుగా మిథున్ రెడ్డిని బెయిల్పై విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక శ్యామలాంబ అమ్మవారి ఆలయ సెంటర్లోని ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాల ముందు రోజు కావాలనే అరెస్టు చేసినట్లు కనిపిస్తుందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని, వ్యక్తి స్వేచ్ఛను హరించడం తగదన్నారు. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య విలువలు అడుగంటు పోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పండితులు ప్రజాస్వామ్యాన్ని ఉన్నత విలువలతో నిలబెట్టాలని చూశారని సూర్యనారాయణ పేర్కొన్నారు. మిథున్ రెడ్డిని బేషరతుగా బెయిల్పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఎలాగన్నారు. ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం, అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, ఎం ప్రసాద్, పిల్లి గంగాధర్, కురుమిల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకున్నారనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్, ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ్య బాపూజీ గారు కానీ, అలాగే అంబేద్కర్ సార్ కానీ, అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు గారు, బిఎస్ రామారావు గారు, ఇలా పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ రైట్లో మొట్టమొదట మరి అంశం అది. ఇవాళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి 5-6 సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు, సుప్రీంకోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు. ఆవేళ సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి ఎస్కే కౌల్ గారు కానీ, అలాగే రిషికేశ్ రాయ్ గారు కానీ వ్యక్తి స్వేచ్ఛ అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది నొక్కి వక్కానికి, ఈ రూల్ని ఎవరు వైలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశం లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు, సుప్రీంకోర్టు వారు చెప్పారు, రాజ్యాంగం చెప్తుంది. అలాగే 170 CRPCని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోకడం పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్ని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే. ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారు నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడిగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి, పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు. అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞత కూడా లేకుండా 5 సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఈవేళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీదో తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులు పెట్టి వారిని జైలు పాలు చేయడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఉగ్రవాది, అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టుకుపోయారు, విజయ్ మాల్యా గారు పట్టుకుపోయారు, అలాగే అనిల్ అంబానీ గారు పట్టుకుపోయారు. ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచి వెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసనం చేయడం ఉంటుంది. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని
మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా అడ్వకేట్గా నేను భావిస్తున్నాను. అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారి బెయిల్ ఇచ్చి, అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నటువంటి సమయం, అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు, అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి చెప్తుంది. అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 1861లో పోలీస్ యాక్ట్ ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి, పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా, ఈ కూలంకషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయడం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మిథున్ రెడ్డి గారు తక్షణం బేషరతుగా వదిలిపెట్టాలని, వారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా విన్నపం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.